మీ పేరెంట్స్ యూఎస్లో ఉంటారు కదా, యా మీరు ఇక్కడ ఉంటారు. అంటే గర్ల్ ఫ్రెండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అంటే గర్ల్ కెన్ బీ సింగిల్ ఆల్సో, అంటే షీ కెన్ ఫైట్ హెర్ సెల్ఫ్ అనేది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, అండర్లైనింగ్ మెసేజ్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు కదా. సో ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారా? అంటే ఒక్కళ్ళే ఉండాలి, తెలియని ఇండస్ట్రీ, రకరకాల మనుషులను కలుస్తుంటారు, రకరకాల సెట్స్కి వెళ్తుంటాం. సో ఈ గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఏమన్నా ఇంకా కొంచెం ఆ కరేజ్ అనేది ఇంకెక్కువ అయింది అనుకోవచ్చు మీకు? I think 16, at the age of 16 I came to the industry కదా. When you're young నువ్వు అంతగానం థింక్ చేయరు ఈ రిస్క్, అయ్యో నేను ఒంటరిగా హైదరాబాద్కి వెళ్తున్నారు, ఇండియాకి వెళ్తున్నాను, నేను అక్కడే కదా పుట్టింది. సో అంతగానం రిస్క్ అలా ఎక్కువ థింక్ చేయరు బికాజ్ యూఆర్ యంగ్. యు ఆర్ లైక్ ఓ మై గాడ్ నేను యాక్టర్ అవుతున్నారా, అలా చాలా ఒక వావ్ ఇది ఎవరికి దొరకదు ఇలాంటి ఆపర్చునిటీ, నేను నాని సినిమాలో యాక్ట్ చేస్తున్నారా, అలాంటి చాలా ఒక యూ ఫీల్ అమేజింగ్. నేను ఎప్పుడు అలా అయ్యో భయం అది లేదు, ఆ ఏజ్ లో లేదు, ఐ థింక్ ఎవరికి లేదు. After some time is when you start feeling insecure and everything, because if you see a little kid వాళ్ళకి అస్సలు ఏం భయం లేదు, ఇన్సెక్యూరిటీస్, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, పడతారు, లెగిస్తారు, మళ్ళీ పరిగెడతారు. యాక్చువల్లీ అలా ఉండాలి కదా.